ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏ విటమిన్ ప్రాబ్లం వస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, బట్ ఏ విటమిన్ మన బాడీలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఐసైట్కి విటమిన్ సేనండి, స్కిన్కి విటమిన్ సేనండి, హెయిర్కి విటమిన్ సే. సో ఈ మూడిటికి విటమిన్స్ గనక లోపం ఉంటే వ్యాగన్ డైట్ వాళ్ళు మీరు చెప్పిన 2 పాలు కానీ పెరుగు కానీ ఏ తీసుకోరు. ఎగ్స్ తినరు, మీట్ తినరు, మిల్క్ ప్రొడక్ట్స్ తినరు. ఓకే, వాటి వల్ల ఏంటి? మీరు పాలు పెరుగు తీసుకోవాలంటారు, మరి వ్యాగన్ డైట్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా హెల్తీగా ఉంటారు. యూసేజ్ 0. అంటే అబ్బా నోరు కట్టేసుకొని లేదంటే మనసును కట్టేసుకొని కష్టంగా ఇది నేను తింటున్నాను అన్న వాళ్ళకి, చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు సూర్యుని చూసే అవకాశం లేదు. పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి వస్తారు, డైరెక్ట్ ఆఫీస్లో కూర్చుంటారు, ఆఫీస్లో వేసి సాఫ్ట్వేర్ ఎక్కువ పిల్లలు, ఏ చదువుకునే పిల్లలు కూడా డి విటమిన్ అయితే రాదు. వాళ్ళు ఏం చేయాలి ఇటువంటిప్పుడు? ఒకటి ఎంతో కొంత టైం వీలు తీసుకొని మార్నింగ్ సన్ ఏదైతే ఫ్రెష్గా ఉంటుందో ఆ టైంలో బయట ఎంతో కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. మనం తినే పదార్థాలు ఇప్పుడున్న లోకంలో అందరికీ ఫుడ్ మీద చాలా కాన్షియస్గా ఉన్నారు. గతంలో అయితే ఏది పడితే తినేవాళ్ళు, జంక్ ఫుడ్ తినేవాళ్ళు, స్ట్రీట్ ఫుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు. బట్ కొంతమంది అయితే ఏం ఫుడ్ తింటున్నాం, ఆ ఫుడ్లో కార్బోస్ ఎంత ఉన్నాయి, అన్నీ మెజర్మెంట్స్ వేసుకుని కొలతలు వేసుకుని తింటున్నారు. బట్ ఇవన్నీ తింటున్నా కూడా ఒక పక్కనేమో అసలు ఏ విటమిన్ దేనికి పనిచేస్తుంది, ఏ విటమిన్ లోపం వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మాత్రం ఫుల్గా అయితే క్లారిటీ లేదు. అయితే కార్బోస్ని అవాయిడ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా తింటున్నారు, రకరకాలు తింటున్నారు అని. బట్ వాళ్ళు ఏమేమి మిస్ అవుతున్నారు ఏంటి అనేది చాలామంది ప్రాబ్లం వస్తుంది. కే విటమిన్ ప్రాబ్లం వస్తే ఏమొస్తుంది, డి విటమిన్ ప్రాబ్లం వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అది రావడానికి ఎటువంటి తీసుకోవాలి. అలాగే B12 ముఖ్యంగా వచ్చేది వెజిటేరియన్స్కి B12 ప్రాబ్లం వస్తుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి తెలియదు. రెగ్యులర్గా మంచి ఫుడ్ తింటున్నాము, ఈరోజు హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకుంటున్నారు, కానీ బట్ వాటిల్లో B12 ఉందా లేదా అనేది మాత్రం గమనించట్లేదు. దాని గురించి మనతో చెప్పడానికి మోటివేషనల్ స్పీకర్, ఇన్ఫ్లుయెన్సర్, అలాగే ఆస్ట్రాలజర్, ప్రొడ్యూసర్ హరిత గోగినేని గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? మేమైతే హెల్దీ ఫుడ్ తీసుకుంటాం, మంచి ఫుడ్ తీసుకుంటాం, అంత రాగులు, సజ్జలు, గ్రెయిన్స్ అన్నీ తీసుకుంటాం. బట్ వాటిల్లో కొన్ని విటమిన్స్ లాస్ అవుతూ ఉంటాం. బట్ వైట్ రైస్ ఉంది, వైట్ రైస్లో కార్బోస్ ఎక్కువ ఉన్నాయని అది తగ్గిస్తున్నాం. బట్ వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీలోకి ఎంత కార్బోస్ వెళ్ళాలి ఏంటి అనేది మెజర్మెంట్స్ ఉండవు. రెగ్యులర్గా వాళ్ళెవరో డైటీషియన్ చెప్తారు వైట్ రైస్ మానేయండి అంటే మానేస్తున్నాం లిటరల్గా. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలియదు. ఒక క్రమ పద్ధతిలో అయితే డైట్ లేదు. బట్ అక్కడ అది పక్కన పెడితే ఏ విటమిన్ లోపం వస్తే, ముఖ్యంగా ఏ విటమిన్ ప్రాబ్లం వస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, బట్ ఏ విటమిన్ మన బాడీలోకి రావాలి అంటే ఏం చేయాలి? తప్పకుండా బేసికల్గా నేను సర్టిఫైడ్ డైటీషియన్ ఆర్ మేబీ డాక్టర్ని కాకపోయినా మొదటి నుంచి కూడా నేను డైట్ మీద చాలా స్టడీస్ చేసేసి ఉన్నాను. కాబట్టి ఆ నాలెడ్జ్తో నేను ఎప్పుడు కూడా నలుగురికి డైట్ గురించి ఎప్పుడు పంచుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే మన శరీరం మొత్తం నడిచేది మనం తినే పదార్థాల మీద, మనం ఉన్న వాతావరణంలో ఉన్న శక్తి మీద నడుస్తుంది. కాబట్టి మనం లోపలికి ఏం పంపిస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎప్పుడు కూడా నోరుకే ప్రాధాన్యత ఇస్తున్నాం, అదేం తినాలనుకుంటే అదే మనం పెడుతున్నాం, కానీ మన శరీరానికి ఏం కావాలో కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. ఓకే, మనకి మనసుని, నోరుని, శరీరాన్ని అన్నిటినీ తృప్తిపరిచేలాగా ప్లాన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి కొంత సమయం లేదా కొంత ఫుడ్ ఏదైతే ఉందో ప్రతి దినం కూడా మన శరీరానికి కావాల్సింది ఇచ్చి మిగతాది మనం మనసు ఏం తినాలనిపిస్తే దానికి ఇచ్చుకోవచ్చు. సో శరీరానికి బేసికల్గా చాలా రకాలు కావాలి. అంటే విటమిన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఇట్లాగా రకరకాలు కావాల్సి వస్తుంది. డెఫినెట్గా మనకి శరీరంలో కొన్ని ఏదైతే తక్కువైనప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కామన్గా ఉంటుంది. మనకి తెలిసి తెలియక తినే పదార్థాల్లో కూడా మనకు కావాల్సిన వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం విటమిన్స్ చూసుకుంటే మనకి ఏ, తర్వాత బిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. B1, 2, 3, 6, 12 ఇలాగ 9 ఇలాగ డిఫరెంట్ బిలో ఉన్నాయి. తర్వాత C, D, K, దాని ముందు E, K, ఇవి మనకి ప్రధానంగా ఉండే విటమిన్స్ అనమాట. సో ఇవి మనం తినే రోజువారీ పదార్థాల్లోంచే మనకు వస్తాయి. ఇవి చాలా కష్టమైన వాటిలు కాదు. ఇవి చూసుకుంటే మీరు మెజారిటీ కూడా లీఫీ వెజిటేబుల్స్ నుంచి, తర్వాత మిల్క్ నుంచి, మిల్క్ ప్రొడక్ట్స్ అంటే యోగర్ట్ కానీ వాటి సబ్ ప్రొడక్ట్స్ నుంచి కానీ, ఎగ్స్ నుంచి కానీ, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే మీట్ నుంచి కానీ, ఫిష్ నుంచి కానీ, నట్స్ నుంచి కానీ, సీడ్స్ నుంచి కానీ, ఇట్లాగా ఈ విటమిన్స్ అన్ని పదార్థాలు ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ విటమిన్స్ అన్నీ కూడా మన శరీరంలోకి వెళ్తాయి. అంతేకాకుండా కొన్ని ఫ్రూట్స్, ఇప్పుడు విటమిన్ C తీసుకుంటే పుల్లని పదార్థాలలో ఎక్కువ
ఈవెన్ యాపిల్లో కూడా మనకి సి ఎక్కువ ఉంటుంది, అది పుల్లంది కాకపోయినా కూడా. సో అట్లాగా మనకి మేజర్గా అయితే అందరికీ గుర్తుండేది సి అంటే ఏంటంటే పుల్లని ఫ్రూట్స్లో ఉంటుంది. కాబట్టి ఇలాగా మనకంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ ప్రొడక్ట్స్, కొన్ని మీట్ ప్రొడక్ట్స్లో ఆ నట్స్, సీడ్స్, వీటిలన్నిటిలో కూడా మనకి రకరకాల విటమిన్స్, మినరల్స్ అనేది లభిస్తాయి అన్నమాట. విటమిన్స్ కనుక లోపం ఉంటే డెఫినెట్గా మన శరీరం మీద అది ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఈ అంటే చాలా రకాలు వచ్చేసాయి నాగేశ్వరరావు గారు. అంటే ఎలా అయిపోయిందంటే ఇది తినాలి, అది తినకూడదు. మీరు చూస్తే, మీరు నెట్లో కనుక చూస్తే ప్రతి పదార్థం తినకూడదు అని ఉంటుంది. ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు అనే వాళ్ళు ఉంటారు, ఎక్కువ తాగకూడదు అని ఉంటారు. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే పాపం చూసే వాళ్ళకి కూడా అయోమయంగా ఉంటుంది, ఏం తినాలి ఏం తినకూడదు అని కూడా అయోమయంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తారు చెప్పనా, అన్నీ వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తింటారు, ఏ గోళ లేకుండా. సో కాబట్టి ఏ పద్ధతి ఫాలో అవుతున్నా అనేది పక్కన పెట్టేసేసి మనం రోజు తినే వాటిల్లో ఈ విటమిన్స్ సంబంధించిన అన్నీ కూడా కొంచెం ఉండేలాగా చూసుకుంటే మిగతా ఫుడ్ ఎలా ఉన్నా కూడా ఓకే. ఏదైనా మితంగా తిన్నంత వరకు ఓకే. హరిత గారు, కామనర్కి దీంట్లో కే విటమిన్ ఉందా, దీంట్లో ఏ ఉందా, లేకపోతే B12 ఉందా, ఎలా తెలుస్తుంది వాడు? ఇలాగే గూగుల్ చేసి తినలేడు వాడు. అవును, ఇలాగే కొన్ని మనలాంటి తెలిసిన వాళ్ళు చెప్పే వీడియోస్ కానీ, మీరు చెప్పేటట్లు ఏదైనా గూగుల్ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి గూగుల్ చేసేదానికి కానీ ఇట్లా చేసుకోవచ్చు. సరే, ఈరోజు మనం దాంట్లో కొన్ని టిప్స్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక అడిగినారు ఏమని, విటమిన్స్ లోపం వల్ల. అవును, డెఫినెట్గా జరుగుతుంది. విటమిన్స్ చాలా ముఖ్యం, వేట్లకి చాలా ముఖ్యం. అంటే ఐసైట్కి విటమిన్సేనండి, స్కిన్కి విటమిన్సేనండి, హెయిర్కి విటమిన్సే. సో ఈ మూడిటికి విటమిన్స్ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఈవెన్ కొన్ని విటమిన్ లోపం వల్ల లేదా మినరల్స్ లోపం వల్ల బాడీ వెయిట్ కూడా అవుతుంది. ఇప్పుడు అయోడిన్ ఉంది, అది ఎక్సెసివ్గా తీసుకున్నా కూడా ప్రమాదమే. వెయిట్ పుటాన్ అవుతారు. సో ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు కాల్షియం బోన్స్కి. సో ఇట్లాగా మనకి ఏంటి అంటే రకరకాలు కూడా మన శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. విటమిన్ డి, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు చాలామంది విచిత్రం ఏంటంటే ఒకప్పుడు వేరే దేశాల్లో అంటే చల్లని ప్రదేశాల్లో విటమిన్ డి లోపం ఎక్కువ ఉండేది. సో మీరు ఫారెన్లో వాళ్ళు విటమిన్ డి మిల్క్ అని అమ్ముతారు స్పెషల్గా. ఎందుకు, వాళ్ళకి సన్ రైజ్ ఉండదు, ఎక్కువ సన్ ఉండరు కాబట్టి వాళ్ళకి విటమిన్ డి రాదు, కాబట్టి వాళ్ళు విటమిన్ డి పాలు తాగుతారు. మన భారతదేశంలో ఒకప్పుడు విటమిన్ డి లోపం ఉండేది కాదు, బట్ కానీ ఇప్పుడు విటమిన్ డి లోపం కూడా చాలా ఉంది ఇక్కడ. ఎందుకు అంటే బయట తిరిగేది తక్కువ అయిపోయింది, దానివల్ల కూడా విటమిన్ డి లోపం ఎక్కువ ఉంది. నాకు ఇక్కడ ఒకటి ఉంది, చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు, ఇక్కడ ఉండే ఎంప్లాయీస్ వరకు కూడా సూర్యుని చూసే అవకాశం లేదు. పొద్దున మార్నింగ్ ఇంట్లో నుంచి వస్తారు, డైరెక్ట్ ఆఫీస్లో కూర్చుంటారు, ఆఫీస్లో ఏసీ. సాఫ్ట్వేర్ ఎక్కువ పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఒక 5వ తరగతి చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏసీ బస్సులు, ఏసీ క్లాసులు, లేకపోతే మామూలు క్లాసులు, వాళ్ళు కూడా సన్ చూసే అవకాశం లేదు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే ప్రేయర్ ఒకటి పెడతారు 8:30కి, అదొక్కటే ఉపయోగపడుతుంది. ఆ ప్రేయర్ కూడా మిస్ కొట్టేస్తే ఆ సన్ కూడా లైట్ చూస్తారు తప్ప డి విటమిన్ అయితే రాదు. వాళ్ళు ఏం చేయాలి ఇటువంటిప్పుడు? ఒకటి, ఎంతో కొంత టైం వీలు తీసుకొని మార్నింగ్ సన్ ఏదైతే ఫ్రెష్గా ఉంటుందో ఆ టైంలో బయట ఎంతో కొంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. లేదు వృత్తి వ్యాపారాల వల్ల కానీ ఈ చదువులు కాలేజెస్ వల్ల కానీ అవ్వదు అనుకున్నప్పుడు మనం తినే పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఈ 2 మార్గాలు. ఒకటి నేచర్లోంచి తీసుకోవాలి, ఇందాక మీకు నేను చెప్పాను, తినే పదార్థాలు, నేచర్, ఈ 2 కూడా మనకి అన్నీ ఇస్తాయి. సో నేచర్ నుంచి కొన్ని వస్తాయి, తినే పదార్థాల నుంచి అన్నీ వస్తాయి. సో కాబట్టి ఒకవేళ నేచర్లో మనం టైం కనుక ఎక్కువ స్పెండ్ చేయలేనప్పుడు తినే పదార్థాల్లో అన్నా సరే తీసుకోవాలి. సో మీరు ఇందాక అన్నట్టు కార్బోహైడ్రేట్స్, నేను ఏమన్నా అంటే ప్రతిదీ కొంచెంగా తీసుకున్నంత వరకు ఏది నష్టం లేదు. షుగర్స్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా, ఈ విటమిన్స్ అయినా, మినరల్స్, ఏదైనా లిమిట్గా తీసుకోవాలి, అతిగా ఏది తీసుకోకూడదు. దానివల్లే సమస్యలు వస్తాయి అన్నమాట. ఫ్యాట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇవి కూడా లిమిట్గా ఎప్పుడన్నా ఒక చీట్ డే పెట్టుకొని వారంలో కానీ 2 వారాలకో నెలకు చీట్ డే పెట్టుకొని లిమిట్గా తీసుకున్నంత వరకు సమస్యలు రావండి. ఏదైనా అతిగా తిన్నప్పుడే మనకి సమస్యలు వస్తాయి. అది మంచిదైనా చెడుదైనా కూడా అతిగా తినకూడదు. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది. విటమిన్ B12 వల్ల చాలా నరాల బలహీనత కానీ ఆరోగ్య సమస్యలు, ఆర్థోకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వెజిటేరియన్స్కి ముఖ్యంగా B12 లోపం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తక్కువ తింటారు, ఎగ్స్ తినరు, తర్వాత చికెన్ మటన్ తినరు, కాబట్టి B12 లోపం ఎక్కువగా అవకాశం ఉంటుంది. కూరగాయల్లో కానీ పండ్లలో కానీ B12 చాలా తక్కువగా గ్రామ్స్లో ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఏం చేయాలి? B12 వెజిటేరియన్స్ చికెన్ మటన్ తినలేరు, బట్ వాళ్ళకి B12 రావాలంటే ఏం చేయాలి? లేదండి, ఎవరు చెప్పారు వెజిటేబుల్లో ఉంటుందని? స్పినాచ్ కానీ చిక్ పీస్ కానీ వీటిల్లో మనకి ప్రోటీన్, మీరు నాకు ప్రోటీన్ అన్నారు చూసారా, మీట్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో చిక్ పీస్లో కూడా మనకి శనగల్లో అంతే ప్రోటీన్ ఉంటుంది.
సో వెజిటేబుల్ దాంట్లో కూడా ఉంటాయి, కాకపోతే మీరు అన్నట్టు లిమిటేషన్స్ ఉండొచ్చు అంతే. తక్కువ స్పినాచ్లో మనకి B12 ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది మనకి. సో లీఫీ వెజిటేబుల్స్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సో మనం ఏం చేయాలంటే మనం ప్రతిదినం తినే దాంట్లో ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మిల్క్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి కంపల్సరిగా. మిల్క్ అండ్ కర్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీడే మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 బ్రెడ్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ అంటే మిల్క్ బ్రెడ్ కాదు, వీట్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ యాడ్ చేసుకోవాలి. మైదా బ్రెడ్ మైదా వద్దు, మ్యాక్సిమం కూడా మైదాని అవాయిడ్ చేయండి. సో మీకు మల్టీగ్రెయిన్ బ్రెడ్లో కూడా మీకు B12 దొరుకుతుంది, సీడ్స్లో దొరుకుతుంది. సో సీడ్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి, నట్స్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత లీఫీ వెజిటేబుల్ ఏదో ఒకటి, లీఫీ వెజిటేబుల్ అంటే ఆకుకూర పప్పు కానీ, ఆకుకూరతో జస్ట్ కూర కానీ, ఫ్రై కానీ ఏదో ఒకటి ఆకుకూర యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్ కూడా కంపల్సరీగా ఎవ్రీడే తినండి. అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ డేలో తినడానికి ట్రై చేయండి. ప్రోటీన్ ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ మొదటి అంటే మనకి దినం స్టార్ట్ అయిన తర్వాత మొదట్లో, ఎందుకంటే అరాయించుకోవాలి ప్రోటీన్ కాబట్టి మొదటి భాగంలో తినేస్తే మనకి అదే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డే 1 లోపు తినేయాలి. మీకు డైటీషియన్స్ జిమ్ చేసే వాళ్ళు మన ట్రైనర్స్ అందరూ అవే చెప్తారు. సో మార్నింగ్ ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది. అది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, శరీరానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరిగా ఎగ్ ఒకవేళ తినే అలవాటు ఉంటే ఫస్ట్ హాఫ్లో తినేసేసేయాలి. సో దాని తర్వాత ఒకవేళ మీట్ అలవాటు ఉన్న వాళ్ళకైతే కనుక ఫిష్ కానీ చికెన్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మిగతా వాటిల్లో అంత మనకేమీ బెనిఫిట్ ఎక్కువేమి ఉండవు. కాబట్టి చికెన్ కూడా మీరు ఫ్రెష్ తింటున్నారా, ఫ్రోజన్ తింటున్నారా అనే దాన్ని బట్టి దాంట్లో ఏముంటాయి అనేది ఉంటుంది. మళ్ళీ అది కూడా చూసుకోవాలి. మనం అవి తెచ్చుకునే పద్ధతులు, మనం వాడే పద్ధతులు కూడా చాలా ముఖ్యం. ఫ్రిడ్జ్లో పడేసి ఉంచడం వల్ల కూడా అవి ఫ్రెష్గా ఉంటాయేమో తప్ప దాంట్లో ఉన్న కొంత శక్తి కోల్పోతుంది. కాబట్టి అది కూడా చూసుకోవాలి. సో దాని తర్వాత ఇప్పుడు చెప్పాం కదా, మీట్లో ఫిష్, చికెన్ ఈ 2 కూడా మనకి ప్రోటీన్స్ కానీ కొన్ని మనకి బలమైనవి దొరికేదానికి అవకాశం ఉంది. సో దాని తర్వాత ఫ్రూట్స్. సో కంపల్సరిగా డైలీ ఏదో ఒక ఫ్రూట్ కన్జ్యూమ్ చేయండి. బనానా కానీ, యాపిల్ కానీ ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఈ 2 కూడా చాలా మంచిది. 3వది గోవా. ఈ 3 కూడా ద బెస్ట్ ఫ్రూట్స్ అనమాట. సో మనకి రకరకాల విటమిన్స్ దాంట్లో దొరుకుతుంది. అండ్ 2వది ఏంటి అంటే ఇంకొకటి ఏంటంటే మనకి ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఆవకాడో. దాని యాక్చువల్గా ఫ్రూట్ అంటాం, చూస్తానికి వెజిటేబుల్ లాగా ఉంటుంది ఆవకాడో. దాంతో కూడా చక్కగా మనం కొన్ని పేస్ట్ చేసుకొని మనం బ్రెడ్ మీద పెట్టుకొని తినొచ్చు అనమాట. అది కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. మళ్ళీ మనం విటమిన్స్, మినరల్స్ వీటితో పాటు హెల్దీ ఫ్యాట్ కూడా తీసుకోవాలి కంపల్సరీగా. మన శరీరానికి ఇవన్నీ కావాల్సిందే. సో కాబట్టి ఫ్రూట్స్ కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ ఇందాక మనం ఓన్లీ లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసాం. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ ఏదైతే మనకి కొన్ని ముఖ్యమైన వెజిటేబుల్స్ ఉన్నాయో లైక్ క్యారెట్, కంపల్సరీగా క్యారెట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్లో అందరూ చెప్తుంటారు క్యారెట్ ఐస్ కంటే విటమిన్ ఏ ఉంటుంది దాంట్లో. సో అట్లాగా క్యారెట్స్ కానీ, బీట్రూట్స్ కానీ, ఈవెన్ బంగాళదుంపలు కూడా మంచిదేనండి. ఎనీథింగ్ మితంగా తింటే ఏదైనా ప్రాబ్లం లేదు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తినకూడదు అంతే. అంతే. సో మితంగా తినాలి, ఏది కూడా అమితంగా తినొద్దు అంతే. సో అలాగా మామూలు ఫ్రూట్స్. సో ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఇందాక చెప్పే కదా హెల్దీ ఫ్యాట్ అండ్ ఆయిల్ కూడా. అంటే ఆయిల్ వాడతారా, గీ వాడతారా, సమ్ ఆయిల్స్ కూడా వాడాలి. సో ఈ 10 రకాలు ఇవన్నీ కూడా ఎవ్రీడే మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. వేగన్ డైట్ చేస్తారు. వేగన్ డైట్ వాళ్ళు మీరు చెప్పిన 2 పాలు కానీ, పెరుగు కానీ ఏది తీసుకోరు అంతే. ఆలు కానీ కింద దుంపల రకంలో ఏది తీసుకోరు. దుంపలు తీసుకోరు అనుకుంటా. భూమి కింద లేదు, నాకు తెలిసినంత వరకు అయితే భూమి కింద నుంచి వచ్చే తీసుకోరు. ఎగ్స్ తినరు, మీట్ తినరు, మిల్క్ ప్రొడక్ట్స్ తినరు. వీగన్ అంటే కంప్లీట్ గా అంటే దేన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా తినేదని సంథింగ్ వాళ్ళ ఉద్దేశం అనమాట. పరంగా వచ్చే సంబంధించి ఏవి తినరు. అవును. ఓకే. వాటి వల్ల ఏంటి, మీరు పాలు పెరుగు తీసుకోవాలంటారు. మరి వేగన్ డైట్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా హెల్తీగా ఉంటారు, చాలా స్లిమ్గా ఉన్నారు. బట్ వాళ్ళు ఎందుకు తీసుకోరు, మనం ఎందుకు తీసుకోవాలి అంటే అలానేం కాదు. ఇప్పుడు వీగన్స్ చూస్తే మీకు చాలా లెస్ పర్సంటేజ్ ఉంది, వాళ్ళదేమి ఎక్కువ మెజారిటీ లేదు. ఈ రోజు రేపు అది ఫ్యాషన్గా ఉంది. ఒకవేళ వాళ్ళకి తీసుకోకూడదు అనుకుంటే దానికి ఆల్టర్నేట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు ఉందండి. ఇప్పుడు నేను కూడా ఉన్నా, నేను ఆల్మండ్ మిల్క్ వాడతాను, సోయా మిల్క్ వాడతాను. నార్మల్ మిల్క్ కంటే కూడా ఆల్మండ్ మిల్క్, ఇప్పుడు మీ స్మూతీస్ చేసుకుంటే నేను ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్ వాడతాను. ఈ బఫెలో మరి కౌ మిల్క్ వాడరు, అది ఓన్లీ టీ కాఫీకి వాడతాను. సో అట్లాగా. ఓకే. కర్రీస్ లో అయితే ఇవి వాడతారు. ఏదైనా సోయా మిల్క్ గాని నేనంటే స్మూతీ గానీ ఇట్లాంటి కొన్ని చేసుకున్నప్పుడు విడిగా వాడాలంటే పాలు పోస్తారు దాంట్లో కొంతమంది. అవును. దాంట్లో ఈ సోయా మిల్క్ పోసుకోవచ్చు. లేదు, అంత బాగోదు, టేస్ట్ బాగోదు. ఇవి టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్ మామూలు మిల్క్ లాగా ఉండదు. అవి ఓన్లీ డైరెక్ట్ గా తాగొచ్చు. లేదు అంటే కనుక మనం ఇట్లా స్మూతీస్ లో, మిల్క్ షేక్స్ లో అట్లాగా చేసుకోవచ్చు అనమాట.
సో కాబట్టి వీగన్స్కి ఆప్షన్స్ ఉన్నాయి వేరేవి, ప్రాబ్లం ఏం లేదు. మనం ఏంటంటే మనం చేయాలనుకున్నప్పుడు మనకి అవకాశాలు మార్గాలు ఉంటాయి. ఒకటేంటంటే మనం చేయాలనుకోం కాబట్టి మనకి ఏమీ కూడా కనపడవు, అర్థం కావు. బట్ కానీ మనం చేయాలనుకున్నప్పుడు మనకి చాలా మార్గాలు ఉంటాయి అనమాట. మనకి ఏది ఇష్టమో ఇప్పుడు 10 ఉండేలాగా చూసుకోమన్నాం. మీరు అన్నట్లు వీగన్స్ పక్కన పెట్టండి, చాలామంది మిల్క్ ప్రొడక్ట్స్ నార్మల్ వాళ్ళు కూడా తాగే వాళ్ళు చాలామంది తక్కువ. కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ ఇష్టం ఉండవు, వాళ్ళు మిల్క్ కర్డ్ గీ తాగరు, తినరు, సారీ. సో బట్ ప్రాబ్లం ఏం లేదు, వేరే దాంట్లో ఫైండ్ చేసుకోవాలి ఆల్టర్నేటివ్. ఇప్పుడు మీట్ తినేవాళ్ళు మీట్ తింటారు, వెజిటేబుల్ తినేవాళ్ళు వెజిటేబుల్ తింటారు. సో ఇది ఏదైతే 10 ప్రొడక్ట్స్ ఉన్నాయో మిక్స్డ్ ఉన్నా పర్వాలేదు, అన్ని తిన్నా పర్వాలేదు, హ్యాపీగా. క్యాలరీస్ ఒకటి వస్తుంది ప్రతి దాంట్లో. బయటికి వెళ్తాం, అందరూ బయటికి వెళ్తే కనీసం టీ ఆఫర్ చేస్తారు. టీ ఆఫర్ చేసినప్పుడు షుగరు పాలు ఇవన్నీ కలిపి 200 క్యాలరీస్ ఉంటాయి. చిన్న సమోసా ఆఫర్ చేస్తారు, తినకుండా ఉండలేం, 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, తింటాం, 250 క్యాలరీస్ ఉంటాయి. మన రోజు మొత్తం మీద వెయిట్ కౌంటర్ని బట్టి ఒక 60 కేజెస్ 65 కేజెస్ ఉంటే వాడు 1500 నుంచి 1300 క్యాలరీస్ బర్న్ చేయాలి. అంత తీసుకోవాలి, అంత బర్న్ చేయాలి. ఈ క్యాల్కులేషన్స్ మన సిటీ సరౌండింగ్స్, అర్బన్ సరౌండింగ్స్లో బాగానే ఉంటాయి, కానీ ఇక లోకల్ వచ్చేటప్పటికి ఇబ్బంది అవుతుంది. వాడు ఏం తింటున్నాడు, ఏంటి, ఎన్ని సమోసాలు తింటాడు, ఎన్ని దోశలు తినాలి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని తినలేం. ఎట్లా దీన్ని కౌంట్ చేసుకోవటం ఎట్లా? మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ అడిగారు యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం నేను యాడ్ చేయదలుచుకున్నా. మీరు అన్నట్లు చేసేటప్పుడు సంతృప్తిగా చేయకపోతే కూడా యూసేజ్ జీరో. అంటే అబ్బా నోరు కట్టేసుకొని లేదంటే మనసును కట్టేసుకొని కష్టంగా ఇది నేను తింటున్నాను అన్న వాళ్ళకి ఫలితం తక్కువగా ఉంటుంది. ఏది పడితే అది తిని ఉండే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. సో నేనేమంటున్నానంటే ఏదైనా ఇష్టపడి చేయాలి. సో ఇప్పుడు మనం తినేది చాలా ఇష్టపడి తినాలి, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే సైకలాజీ అనేది చాలా బాడీ మీద పనిచేస్తుంది. బిలీవ్ ఆర్ నాట్, మన సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. స్ట్రెస్ వల్ల మనకి రోగాలు వస్తాయి కదా, స్ట్రెస్ వల్ల వెయిట్ పెరుగుతారని కూడా చెప్పారు కదా. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? మన సైకలాజీ అనేది ఏదైతే ఉందో అది మన శరీరం మీద పనిచేస్తుంది. కాబట్టి మనం తినే ఫుడ్ అది నేను క్యారెట్ తిన్నా, అబ్బా నాకు అన్ని విటమిన్స్ దీంట్లో వచ్చేస్తాయి అన్న ఫీలింగ్తో నేను తిన్నానంటే డెఫినెట్గా దాని రిజల్ట్స్ అట్లాగే ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన మైండ్ సెట్. కాబట్టి మనం నోరు కట్టేసుకుంటున్నాం, మనం అబ్బా అది చూసగానే మనం టెంప్ట్ అవుతున్నాం అంటే జీరో ఉపయోగం. మనం డైట్ చేసినా జీరో ఉపయోగం. మైండ్ ఎప్పుడైతే అసంతృప్తిగా ఉంటుందో రిజల్ట్స్ కూడా అంతే ఉంటాయి. కాబట్టి మనం చేసే చాలా హ్యాపీగా అబ్బా నేను తినే దాంట్లో అన్నీ ఉన్నాయి, ఇది నాకు చాలా తృప్తినిస్తుంది అని తినటం కూడా చాలా ముఖ్యం. ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, చాలా హ్యాపీగా తినాలి. అది మనం గడ్డి తిన్నా ఫలహారాలు తిన్నా హ్యాపీగా తింటే దాని రిజల్ట్స్ అంతే ఉంటాయి. ఇంకొక పాయింట్ మీరు అడిగింది ఏదైతే రూరల్లో అర్బన్ రూరల్లో డిఫరెన్స్, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తారు, ఊర్లో తిరుగుతారు. సో వాళ్ళు తినేదానికి వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీస్కి బ్యాలెన్స్ అయినప్పుడు క్యాలరీస్ బర్న్ అయినప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఇలాగ బ్యాలెన్స్ అవుతుంది. మీరు అన్నట్టు క్యాలరీస్ మనం ఎక్కువ కౌంట్ చేసుకోలేము కాబట్టి సింపుల్గా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీడే అంటే 24 అవర్స్లో 3 to 4 మీల్స్ లాగా ప్లాన్ చేసుకోవాలి. 3 నుంచి 4 సార్లు తినేదాన్ని 4 భాగాలుగా చేసుకోవాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే ముందు ఒక 2-3 గంటల ముందు వరకు మనం లేసే డే బట్టి ఆ 4 భాగాల్లో ఏం తినాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. హెవీ క్వాంటిటీస్ తినకుండా మీడియం టు లో క్వాంటిటీస్ తింటే మంచిది. తక్కువగా 4 టైమ్స్. ఎగ్జాక్ట్లీ. శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే అదే. ఎన్ని డేస్ పడుతుంది మేడం మన బాడీ అలవాటు అవడానికి? నాకు తెలిసైతే ఒక 1 మంత్ కనుక చేయగలిగితే బాడీ ఈజీగా అలవాటు పడిపోతుంది. ఎందుకంటే మనం ఎవ్రీడే ఇప్పుడు మొదలు పెట్టిన తర్వాత కొంచెం అలవాటు పడాలి కాబట్టి 10-15 రోజులకి మీకు తేడా తెలిసిపోతుంది. 1 మంత్ అయితే కనుక ఫుల్ డిసిప్లిన్డ్ అయిపోతుంది. చూడండి, మన స్టమక్ ఏదైతే ఉందో మీరు వేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, వేయకపోతే ష్రింక్ అవుతుంది. దిస్ ఈజ్ రియల్ సైన్స్. కాబట్టి దాన్ని మనం ఎక్స్పాండ్ చేయొద్దు. అప్పుడేమవుతుంది, హంగర్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అండి. హంగర్ పెరిగిన కొద్దిగా మనం తింటాం, మనం తినే కొద్దిగా సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో హంగర్ కంట్రోల్ చేసుకోవాలంటే స్మాల్ క్వాంటిటీస్ తింటే స్లోగా మన స్టమక్ ష్రింక్ అవుతుంది. సో ఆపరేషన్లు అవి ఇవి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం గనక స్ట్రిక్ట్గా మనం గనక పెట్టుకొని కొన్ని రోజులు కష్టం ఉంటుంది, ఏది కూడా సులువుగా ఉండదు. మొదట్లో ఏదైనా కష్టం ఉంటుంది, బట్ తర్వాత అలవాటు అయిపోతుంది. ప్రోటీన్ ఎగ్స్ చికెన్ మటన్ తిన్న వాళ్ళకి జిమ్లోకి వెళ్తే ప్రోటీన్ పౌడర్స్ వస్తాయి. తర్వాత మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వీళ్ళు ఎక్కువగా యూఎస్లో కానీ ఆ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అవి ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే న్యాచురల్ కంటే కూడా సప్లిమెంట్స్ తీసుకుంటారు, ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం కరెక్టేనా? ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే నాగేశ్వరరావు గారు, మనకు అందుబాటులో ఉన్న వాటిని మనం వాడుకోవాలి తప్పదు. కాబట్టి
వాళ్ళకున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకుంటారు, కానీ అవి క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ మన దగ్గర కొంచెం క్వాలిటీ ప్రాబ్లం అనేది ఉందనేది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాబట్టి ఇక్కడ నేనైతే అంతగా సజెస్ట్ చేయను. ఇక్కడ చాలా రకాల బ్రాండ్స్ చాలా ఇది ఉంటుంది మనకి. బట్ నేను యూఎస్లో ఉన్నా అప్పుడు క్వాలిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర బ్రాండ్స్. ఫుడ్ అయినా అనుకోండి, విటమిన్స్ అయినా క్వాలిటీ దొరుకుతుంది. ఒకవేళ మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి తెప్పించుకొని తీసుకోండి. ఇక్కడ కూడా డాక్టర్స్ ఏదన్నా హైలీ రికమెండ్ చేసింది అయితే తీసుకోవాలి తప్ప మనం వెళ్ళిపోయి కౌంటర్లో అంటే అలా షాప్లోకి వెళ్ళి కొనుక్కునేది అయితే నేను సజెస్ట్ చేయను. బట్ కానీ మీరు అడిగినట్లు సప్లిమెంట్స్తోనే అవసరం లేదు, మనం ఫుడ్తో కూడా మిరాకిల్ చేయొచ్చు. నేను అన్నీ కూడా ఫుడ్తో చేశాను. అందుకే నేను స్టార్టింగ్లో కూడా ఎందుకు చెప్పానంటే నేను సర్టిఫైడ్ కాకపోయినా నాకు అర్హత ఉంది మాట్లాడటానికి. నాకు ఎప్పుడు బ్లడ్ డెఫిషియన్సీ అయినప్పుడు కానీ ఐరన్ డెఫిషియన్సీ అయినప్పుడు కానీ ఓన్లీ న్యాచురల్ పద్ధతుల్లో నేను ఇంక్రీజ్ చేసుకున్నాను తప్ప నేను ఏ రోజు మెడిసిన్స్ తీసుకోలేదు. అస్సలు టాబ్లెట్స్ వాడను. ఈవెన్ నా ప్రెగ్నెన్సీలో కూడా నేను టాబ్లెట్స్ తీసుకోవాలి. ఓన్లీ విత్ ఫుడ్. నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇంట్లో ఏదన్నా చిన్నది మాకు సిక్నెస్ వస్తుంది అంటే కూడా నేను ఓన్లీ హోమ్ రెమెడీస్, ఆహార పదార్థాల ద్వారానే నేను దాంట్లోంచి ఓవర్కమ్ అవుతాను తప్ప మెడిసిన్స్ వేసేసుకోమన్నమాట. ఫస్ట్ కూడా అంతా కూడా హోమ్ రెమెడీసే. అవసరం లేదు, మరీ నీడైతే తప్ప అవసరం లేదు. బేసికల్గా ఈవెన్ మీరు చూస్తే ఫారిన్ కంట్రీస్లో ఫీవర్ వచ్చిన 48 అవర్స్ వరకు వాళ్ళు మెడిసిన్ ఇవ్వరండి. మెడిసిన్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే మన శరీరంలో ఏదన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చినప్పుడు శరీరం పోరాడుతున్నప్పుడు వచ్చేదే ఫీవర్ అనమాట. అది ఒకవేళ నార్మల్ సింపుల్ వైరల్ అనుకోండి, శరీరం దానంతరకు అది పోరాడి దాంట్లోంచి మనం బయటకు రావాలి. మీరు వెంటనే మెడిసిన్ వేసారనుకోండి, శరీరం ఏమనుకుంటుంది, ఆహా వీళ్ళు మెడిసిన్ వేసారు కాబట్టి ఇప్పుడు నేను పనిచేయాల్సిన అవసరం లేదనుకొని సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మెడిసిన్ వేస్తారులే నేను ఎందుకు పోరాడాలి అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. కాబట్టి వెంటనే మెడిసిన్ అలవాటు చేయొద్దు శరీరానికి. మనం ఏమి అలవాటు చేస్తే శరీరానికి మన మైండ్కి అదే తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఫీడింగ్ కరెక్ట్గా ఉంటేనే మన శరీరం మన మాట వింటుంది అనమాట. అట్లా సఫర్ అవుతారా? ఒక రోజు 2 రోజులు ఇబ్బంది పడతారా జ్వరం వచ్చినప్పుడు? తప్పే ఉంది, సఫర్ అనిపించదు. అదే చెప్తుంది, మన మైండ్ సెట్కి సఫర్ అంటే సఫర్. ఫీవర్ వస్తే ఏముంటుంది, కొంచెం వీక్నెస్ ఉంటుంది, హ్యాపీగా రెస్ట్ తీసుకున్నామా, తడిగుడ్డతో చేస్తాం. నేను ఇప్పటికి కూడా మా ఇంట్లో మా పిల్లలకి ఎప్పుడన్నా ఫీవర్ వస్తుంది అంటే ఫస్ట్ నేను తడిబట్టతోనే చేస్తాను. దట్ వాజ్ ఓల్డ్ ట్రెడిషన్ మంది అది. బట్ ఇప్పుడు కూడా అవే మనం ఫాలో అవ్వచ్చు. నేనైతే ఐస్ వాటర్లో క్లాత్ పెట్టి పెడతాను నేను బాడీ మీద, బాడీ హీట్ బయటకు తీసేది. కొబ్బరి నూనె పెడతాను పొట్ట మీద. సో ఇట్లాగా మనకి హోమ్ రెమెడీస్ ఫస్ట్ ట్రై చేసిన తర్వాత అవ్వలేదు అంటే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ మెడిసిన్ కానీ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఓన్లీ జ్వరం వస్తే అసలు భయపడొద్దు. జ్వరంతో వేరే సిమ్టమ్స్ ఉన్నప్పుడే కొంచెం భయపడాలి. సో ఓవరాల్గా విటమిన్స్ ఇప్పుడున్న కండిషన్స్లో విటమిన్స్ ప్రాబ్లం వస్తే విటమిన్స్ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని కరెక్ట్గా చెప్పారు. బట్ ఇప్పుడున్న జనరేషన్కి కానీ యూత్ కానీ ఏం సలహాలు ఇస్తారు? ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్, డి విటమిన్ స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇప్పుడున్న ఆఫీస్ ఎంప్లాయీస్ వరకు డి విటమిన్ లోపిస్తుంది. వెజిటేరియన్స్కి వచ్చేపాటికి B12 లోపిస్తుంది. వీళ్ళందరికీ ఏ విటమిన్స్ ఫుడ్ తీసుకుంటున్నారు, మీరు అన్నట్టే అన్నిటిలో తెలియకుండా విటమిన్స్ ఉంటున్నాయి. అవును, కాకపోతే ఏది దేంట్లో ఉంటుంది అనేది క్లారిటీ లేదు. గూగుల్ సెర్చ్ చేసుకున్నారు, ఇప్పుడున్న వాళ్ళు చాలామంది చూసుకుంటున్నారు, చూసుకుని తింటున్నారు, చాట్ జీపీటీలో వాడుతున్నారు, గూగుల్ చేస్తున్నారు, దేనిలో ఎంత ఉందని చెప్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు ప్రజలు? ఇప్పుడు పర్ డే మనం 3 or 4 మీల్స్ తీసుకుంటే ఒక 2 మీల్స్ హెల్తీ డైట్ పెట్టుకొని ఒక మీల్ మీకు నచ్చిందైనా అంటే అన్హెల్దీ అయినా కూడా తినటం ఫస్ట్ అలవాటు చేసుకోండి. దాన్ని ఒక రోజు దాన్ని తర్వాత ఒక వారానికి షిఫ్ట్ చేసుకోండి. సో నేనేమంటాను అంటే క్యాలరీస్ ఇవన్నీ మనం కౌంట్ చేసుకోలేకపోయినా ఏదైనా మితంగా తిన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో లైక్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఎగ్ ప్రొడక్ట్స్ కానీ, నట్స్ కానీ, సీడ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మీట్ కానీ, మంచి ఆయిల్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రతిరోజు ఎంతో కొంత మోతాదు మన శరీరంలోకి వెళ్ళేలాగా చూసుకొని ఇంకొక పూటో లేదా వారంలో ఒక రోజో మనకి నచ్చిన ఫుడ్ తినేలాగా పెట్టుకొని అటు మనసుని ఇటు శరీరాన్ని కూడా సంతృప్తి పరుచుకొని హెల్తీగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. సో మనం ఎంత హెల్తీగా ఉంటే అంత మనకి బెస్ట్ అనమాట. అప్పుడే మనం అనుకున్నవి కూడా చేయగలం. సో ఇప్పుడు చిన్న పిల్లల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఓన్లీ హెల్త్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయినాయి. ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నాం, బయట తింటున్నాం. ఓకే, బయట హోటల్స్ని మనం బాగు చేయాలి, నేను కాదంటలేదు. బట్ కానీ ఫస్ట్ మన శరీరాన్ని కూడా మనం బాగు చేసుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా తిరగాలి. కాబట్టి విటమిన్స్ చాలా ముఖ్యం. మన స్కిన్ కానీ, హెయిర్ కానీ, చూపుకి కానీ, మీరు అన్నట్లు నీరసం కానీ, కళ్ళు తిరిగి పడిపోవటం కానీ చాలా రకాల సమస్యలు మనకి విటమిన్స్ లోపించటం వల్ల వస్తాయి. కాబట్టి
ఎంతో కొంత విటమిన్ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇది హరిత గోగినేని గారు చెప్పేది. తినండి, మీకు ఇష్టమైన ఫుడ్ కూడా తినండి, జంక్ కూడా తినండి, బట్ లిమిట్గా తినండి. మీకు ఇష్టమైన ఆహారాన్ని స్కిప్ చేయొద్దు, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈరోజు కొంచెం తినండి, తర్వాత 1 వీక్ తర్వాత తినండి, తర్వాత మానేయటానికి ప్రయత్నించండి. అట్లా నోరు కట్టేసుకోవద్దు. మంచి ఫుడ్ తింటే ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయితే ఇక్కడ కూడా హ్యాపీగా ఉంటారు. సో ఇది అయితే విటమిన్స్ లోపం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా గమనించుకుని మన ఫుడ్లో ఏమేమి ఉన్నాయి, ఆకుకూరలు ఎక్కువగా తినండి, ఫ్రూట్స్ ఎక్కువగా తినండి, ఫుడ్ అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినండి. ఇవి తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని చెప్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.